వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఇవాళ అండి మనం 1st ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ని అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఒక 10 బిట్స్ దాకా ఇక్కడ మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనము ఏంటంటే ప్రీవియస్గా ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ ఉన్నాయో సో వాటిని కూడా ఒక 2 బిట్స్ నేను యాడ్ చేశానండి. అంటే మనకి దీంతో పాటు స్టాటిక్ కూడా కవర్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక పేరు ఏంటి? ఆప్షన్ ఏ విక్రాంత్, ఆప్షన్ బి MH-60, ఆప్షన్ సి చార్లెస్ డ్రూ, ఆప్షన్ డి తేజస్. ఓకే అండి, సో ట్రై చేశారండి. ఏంటిదండి ఆన్సర్? ఆప్షన్ ఏ విక్రాంత్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది నేవీకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ విక్రాంత్పై MiG-29K యుద్ధ విమానాలు అండ్ KAMO-39 హెలికాప్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ను ఈ విక్రాంత్ పై మోహరించడం జరుగుతుందన్నమాట. దీని పొడవు వచ్చేసి 262 మీటర్స్, ఆ తర్వాత వెడల్పు 262 మీటర్స్ అండ్ ఎత్తు 59. అయితే దీని గరిష్ట వేగం కనుక చూస్తే మనం 28 knots అనమాట. సో దీని తయారు కోసం ఎంత ఖర్చు అయిందంటే 20,000 కోట్లు ఖర్చు అయిందనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ అండి. సో తొలి విమాన వాహక నౌక సో మనం తయారు చేసింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ భారత్ తాజాగా ఏ దేశం నుండి MH-60 రోమియో హెలికాప్టర్లను 15,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ఈ విమానాలు MH-60 రోమియో హెలికాప్టర్స్ని మన దేశానికి తీసుకురావడానికి 15,000 కోట్ల ఒప్పందం అయితే ఒక దేశంతో కుదుర్చుకుందనమాట. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి దక్షిణ కొరియా. సో ఏ దేశం అండి? ఆప్షన్ బి అమెరికా అన్నమాట. సో మొత్తంగా మనం ఎన్ని తీసుకురావాలని ఒప్పందం చేసుకున్నామంటే 24. అయితే అమెరికా ఇటీవల మనకి ఎన్ని అందించిందంటే ఓన్లీ 2 మాత్రమే ఇప్పుడు మనకి అందించడం జరిగిందనమాట. ఓకే, మొత్తంగా మనం ఎంత ఒప్పందం చేసుకున్నామంటే 24 MH-60 రోమియో హెలికాప్టర్ని మన దేశానికి తీసుకురావాలని ఒప్పందం కుదుర్చుకున్నాం. ఓకేనా. అండ్ ఆ తర్వాత యువాన్ వాంగ్ 5 నిఘా నౌక ఏ దేశానికి చెందిందనమాట? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. సో ఈ యువాన్ వాంగ్ 5 అనేటువంటి నౌక సో ఏ దేశానికి చెందిందండి? చైనా దేశానికి చెందిందనమాట. సో ఇది ఏంటంటే సో ఇది చైనాకి సంబంధించింది. ఇది శ్రీలంక హంబన్టోట ఉంది కదా, సో హంబన్టోట అయితే ఇది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇటీవల రావట్లేదని చెప్పేసి న్యూస్ పేపర్లో వచ్చిందండి. అండ్ ఆ తర్వాత శ్రీలంక అయితే దీనికి ఎస్ మీరు రావచ్చు, మీరు అక్కడ మా హంబన్టోట పోర్ట్లో ఉంచవచ్చు అని చెప్పేసి ఆమోదం తెలిపిందనమాట శ్రీలంక. ఎందుకు తెలిపింది అంటే సో మనకి తెలుసు అక్కడ తీవ్ర సంక్షోభం అయితే ఆర్థిక సంక్షోభం అయితే ఉందన్నమాట. సో అప్పుడప్పుడు ఈ చైనా ఏం చేసిందంటే సో ఆర్థిక సహాయం అంటే లోన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దానికోసం ఈ శ్రీలంక అయితే నోరు బెదపట్లేదు. సో ఎస్ రావచ్చు అని చెప్పేసి అంగీకారం అయితే చెప్పింది. కానీ మనము అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నాం. ఏంటంటే సో ఈ నిఘా నౌక మా దేశానికి అంటే ఈ హంబన్టోటకి వస్తే కనుక సో మా దేశంలో ఉన్నటువంటి 6 ప్రధాన పోర్ట్లు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన సమాచారం అండ్ కులం ఇతర అనుదిత కేంద్రాలను సో ఈ నిఘా నౌక ఛేదించగలదు అని చెప్పేసి మనం అభ్యంతరం వ్యక్తం చేశాము. కానీ శ్రీలంక అయితే ఎస్ మీరు రావచ్చు అని చెప్పేసి ఈ వివాదాస్పదమైనటువంటి డెసిషన్ అయితే తీసుకుందనమాట శ్రీలంక. ఓకేనా. సో ఇది ఈ నెల 11 నుండి 17 వరకు ఈ పోర్ట్లోనే ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకున్నాము. అండ్ ఈ క్షిపణి ఏం చేస్తుందంటే అంతరిక్ష ఉపగ్రహాలను కూడా ట్రాకింగ్ చేయగలదన్నమాట. 750 కిలోమీటర్ల పైగా దూరంలోని ప్రాంతాలపై ఇది నిఘా ఉంచగలదన్నమాట ఈ యువాన్ వాంగ్ 5. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి.
ఇటీవల ఏ దేశం తొలి వ్యోమ నౌక ప్రయోగం ద్వారా చందమామ కక్షలోకి ధనురి ఆర్బిట్ను పంపింది? సో ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఉత్తర కొరియా, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి చైనా. సో ఏ దేశం అండి? సో దక్షిణ కొరియా అన్నమాట. సో ఈ దక్షిణ కొరియా చందమామ కక్షలోకి ఒక ఆర్బిటర్ని పంపింది. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చామండి. సో దాని పేరే ధనురి ఆర్బిటర్ అన్నమాట. సో ఏ రాకెట్ ద్వారా పంపించిందంటే స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి రాకెట్ ద్వారా పంపింది. అండ్ చంద్రుని ఉపరితలం మీద 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నటువంటి కక్షలోకి ఇది చేరుతుందన్నమాట. సో ఎందుకంటే సో చంద్రుని పైన పరిశోధనలు చేయడానికి పంపించడం అయితే జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇటీవల స్పేస్ ట్యూటర్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అంతరిక్ష సంస్థ ఏది? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఈఎస్ఏ, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి రాస్కోస్మస్. ఓకే, సో ఏంటండి? సో ఇస్రో అన్నమాట. ఇస్రో అయితే స్పేస్ ట్యూటర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగిందనమాట. సో ఇప్పటి వరకు 28 సంస్థలను ఇస్రో నమోదిత స్పేస్ ట్యూటర్స్గా గుర్తించడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఈ మధ్య కాలంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసినటువంటి తేజస్ ఇది అని తెలుసు కదండి. సో ఈ తేజస్ మీద కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి అన్నమాట. అయితే ఇటీవల కాలంలో ఎన్ని దేశాలు ఆసక్తి చూపడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. సో జస్ట్ మీకు అవేర్నెస్ కోసమే ఇచ్చానండి క్వశ్చన్. సో మామూలుగా ఇది అడిగారు. ఓకే, సో దీన్ని తయారు చేసింది ఎవరు? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఎక్కడుంది ఇది? హిందుస్థాన్ HAL బెంగళూరు. ఓకే, సో ఎన్ని దేశాలు అంటే 6 దేశాలు. ఓకేనా. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌకకు భారత్లో మరమ్మతుల కోసం L&T సంస్థకు చెందిన షిప్ యార్డ్లో ఉంది. అయితే ఈ యుద్ధ నౌక పేరు ఏంటి? సో ఆప్షన్ 1 బ్రహ్మోస్ 1, ఆప్షన్ బి సింధుధ్వజ్, ఆప్షన్ సి INS విక్రాంత్, ఆప్షన్ డి చార్లెస్ డ్రూ. సో అండి ఈజీగా కనిపెట్టచ్చు మీరు. ఓకే, సో ఇది ఏంటండి? చార్లెస్ డ్రూ అన్నమాట. సో ఇది 11 రోజుల పాటు మన ఇండియాలోనే ఉంటుందన్నమాట. సో చెన్నైలోని L&T సంస్థకు చెందినటువంటి షిప్ యార్డ్లో ఇది ఉండడం జరిగింది. అండ్ ఇది మరమ్మతులు అండ్ ఇతర సర్వీసుల కోసం మన దేశానికి అయితే రావడం జరిగిందనమాట. అది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఓకేనా. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది భారత్లో తయారీకి ఊతం అంటే బూస్టప్ లాంటిది అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ SSLV ద్వారా భూకక్షలోకి క్రింది ఏ ఉపగ్రహాలను పంపించారు? సో SSLV తెలుసు కదా, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఇది ఏంటి? ఇది ఫెయిల్ అయింది కదా. సో ఇది ఇస్రో యొక్క 83వ ప్రయోగం అన్నమాట. బట్ ఇది ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో మరి ఆప్షన్స్ చూద్దాం. ఈవో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, O2 అండ్ ఆజాదీ శాట్, A అండ్ B. పై ఏది కాదు? సో ఇదండి. సో ఈజీగా కనిపెట్టచ్చు. ఏంటండి? ఆప్షన్ బి A అండ్ B అన్నమాట. సో ఇది మొట్టమొదటి అంటే ప్రయోగం అన్నమాట. అంటే SSLVలో మొట్టమొదటి ప్రయోగం అన్నమాట. అయితే ఇక్కడ SSLV D1ను ప్రయోగించడం అయితే జరిగింది. సో ఈ సిరీస్లో SSLV D1 సిరీస్లో ఇది ఫస్ట్ అనమాట. బట్ ఫెయిల్ అయింది. మన ఇస్రో చైర్మన్ గారు సోమనాథన్ ఏం చెప్పారు? సో ఇదే కాదు. సో PSLV ఫస్ట్ ప్రయోగం కూడా ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ మంత్లో మేము ఆజాదీ 2 శాట్ని ప్రయోగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఆజాదీ 2 శాట్ని 75 స్కూళ్ళకు సంబంధించి 750 మంది స్టూడెంట్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటండి? భారత సైన్యానికి కావాల్సిన సాంకేతిక శిక్షణను ఇచ్చే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో న్యూఢిల్లీ, డెహ్రాడూన్, పూణే, సికింద్రాబాద్. ఎక్కడ ఉందండి?
సికింద్రాబాద్. ఓకే. అండ్ నెక్స్ట్ రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించినటువంటి ఈస్టర్న్ బ్రిడ్జ్ విన్యాసం ఏ వాయుదళాల మధ్య జరిగింది? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నానండి. సో దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో దీని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ఇంకొకటండి, సో ఇది జస్ట్ నేను ఇచ్చాను. మనిషిని మోసుకెళ్ళేటువంటి డ్రోన్ పేరు ఏంటి అంటే వరుణ. సో ఇది ఎవరు తయారు చేశారు అంటే సో పూణేకి సంబంధించిన సాగర్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనండి. సో ఇవండి ఇంపార్టెంట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయ్యింటే అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను, ఓకేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.